శ్రీకాకుళం జిల్లాలో ఉన్న నియోజకవర్గాల్లో పలాసపైనే అందరి దృష్టి ఉంది. గత 5 ఏళ్లుగా ఈ నియోజకవర్గంలో రాజకీయం గరంగరంగానే ఉంది. నిత్యం విమర్శలు ప్రతివిమర్శలతో అక్కడ పొలిటికల్ డైలాగ్ వార్తల్లో ఉంటూ వచ్చింది. ఓవైపు మంత్రి సీదిరి అప్పలరాజు, మరోవైపు టీడీపీ అభ్యర్థిని గౌతు శిరీషకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఈసారి గత ఎన్నికల్లో గతసారి కంటే పోలింగ్ శాతం పెరగడంతో పలాస ఓటర్లు ఎవరికి పట్టం కట్టారనేది ఆసక్తి రేపుతోంది. పలాస నియోజకవర్గం అంటే గుర్తొచ్చేది సర్దార్ గౌతు లచ్చన్న. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో సోంపేట, శ్రీకాకుళం సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. గౌతు లచ్చన్న కుమారుడు గౌతు శివాజీ. ఆయన సైతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లా సోంపేట నియోజకవర్గం నుంచి 4 సార్లు, పలాస నియోజకవర్గం ఏర్పడిన తరువాత ఒకసారి టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొంది మంత్రిగా పనిచేశారు. గతంలో ఎప్పుడూ పలాస నియోజకవర్గంలో రాజకీయ విమర్శలు ఒక స్థాయి దాటలేదు. 2019 తరువాత పలాసలో రాజకీయం పూర్తిగా మారిపోయింది. విమర్శలు ప్రతివిమర్శలతో రాజకీయం వేడెక్కింది. 2019 ఎన్నికల్లో గెలిచి వైసీపీ అధికారంలోకొచ్చిన తరువాత విమర్శల దాడి పెరిగింది. సిద్ధాంతపరమైన విమర్శల కంటే వ్యక్తిగత విమర్శలకు వైసీపీ నాయకులు అధిక ప్రాధాన్యత ఇవ్వటం మొదలుపెట్టారు. అది ఒరవడిని పలాస నియోజకవర్గ వైసీపీ నాయకుడు సీదిరి అప్పలరాజు వంట పట్టించుకున్నారనే విమర్శ కూడా ఉంది. 2019 ఎన్నికలో మొదటిసారిగా సీదిరి అప్పలరాజు పలాస నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. టీడీపీ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి గౌతు శివాజీ కుమార్తె గౌతు శిరీషపై సుమారు 15,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అప్పటి నుంచే పలాసలో రాజకీయ వేడి మొదలైంది. మొదటిసారి గెలిచిన సీదిరి అప్పలరాజుకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి సైతం కట్టబెట్టారు. అసలు గెలిచిన నాటి నుంచే అప్పలరాజు పలాసలో ప్రతీకార రాజకీయాలు మొదలుపెట్టారన్న విమర్శలున్నాయి. పలాస నగరం నడిబొడ్డున ఉన్న స్వాతంత్ర సమరయోధులు సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహం తొలగించడానికి ప్రయత్నించడం వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ స్థలం ఆక్రమించి గౌతు లచ్చన్న విగ్రహం ఏర్పాటు చేశారన్న నెపంతో అధికారుల సాయంతో అప్పలరాజు గౌతు లచ్చన్న విగ్రహాన్ని తొలగించేందుకు ప్రయత్నించారు. అయితే గౌతు లచ్చన్న విగ్రహం ఉన్న స్థలం యజమాని అది తన సొంత స్థలమని తన వద్ద ఉన్న పత్రాలు చూపించడంతో మున్సిపాలిటీ అధికారులు వెనుదిరిగారు. కేవలం గౌతు శిరీషపై అక్కసుతోని సీదిరి అప్పలరాజు సమరయోధుణ్ణి అవమానించడానికి తెగించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. మరోవైపు పలాస శ్రీనగర్ కాలనీలోని కోడెలు చెరువు ప్రాంతాన్ని టీడీపీ నాయకులు ఆక్రమించి ఇళ్ల నిర్మాణాలు చేశారనే నెపంతో శ్రీనగర్ కాలనీ ప్రాంతంలో ఉన్న నిర్మాణాలని మున్సిపాలిటీ అధికారులు తొలగించడానికి ప్రయత్నించడంతో అప్పట్లో పెద్ద రచ్చ జరిగింది. నిర్మాణాల కూల్చివేతను నిరసిస్తూ లోకేష్ పలాస వస్తుండగా ఆయన్ని అరెస్టు చేయటం వివాదాస్పదమైంది. ఆ క్రమంలో మంత్రి అప్పలరాజు గౌతు శిరీషను టీడీపీ క్యాడర్ని ఇబ్బంది పెట్టడానికి కంకణం కట్టుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమైంది. తాజా ఎన్నికల్లో ఆ ప్రభావం అప్పలరాజుకు వ్యతిరేకంగా రిఫ్లెక్ట్ అయిందన్న వాదన వినిపిస్తోంది. ఇదంతా ఒకెత్తైతే మంత్రి సీదిరి అప్పలరాజు పలాసలో అనేక ఆక్రమణలకు పాల్పడ్డారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మంత్రి అయిన తరువాత భూముల ఆక్రమణలతో పాటు సూదికొండ, నెమలికొండలను కూడా నిబంధనలకు విరుద్ధంగా తవ్వేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి అప్పలరాజుపై గౌతు శిరీష నిత్యం విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. పలాస నియోజకవర్గంలో మంత్రి అప్పలరాజు చేసిన అభివృద్ధి ఏమీ లేదని టార్గెట్ చేస్తూ వచ్చారు. మంత్రి భూ ఆక్రమణలు, గ్రావెల్ కోసం కొండల అక్రమ తవ్వకాలపై శిరీష ఆందోళనలు నిర్వహించారు. నామినేషన్ టైంలోనూ ప్రశాంత పలాస కోసం కృషి చేస్తానని ప్రకటించారు. 5 సంవత్సరాల అర్ధరహిత పాలన తర్వాత ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో మళ్ళీ ఈ 5 సంవత్సరాలు కోల్పోయిన సంక్షేమ అభివృద్ధితో పాటు ప్రజలకి ప్రజాస్వామ్యం ప్రశ్నించే గవర్నమెంట్ రావాలని, మరి వచ్చే ప్రతి ఒక్క ఓటర్లకి, ప్రజలకి, అన్ని వర్గాల వారికి మళ్ళీ పలాసాని కాపాడుకుందాం, పలాసాని సంరక్షించానండి మీ ద్వారా. సేవ్ పలాస, సేఫ్ పలాస. ఎటువంటి రెడ్ జోన్ లో లేకుండా ఫ్రీగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇబ్బందులు రేపు ఉదయం నామమాత్రం కూడా ఇక్కడ లేకుండా రైతులకి, వ్యాపారస్తులకి, మహిళలకి, ప్రతి ఒక్కరికి కూడా
పలాసని శ్రీకాకుళం జిల్లాలో మళ్ళీ మంచి పేరుతో నిలబెడతారు. ఆ క్రమంలో పలాస నియోజకవర్గంలో అటు మంత్రి సీదిరి అప్పలరాజు ఇటు గౌతు శిరీషల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం నెలకొంది. గౌతు శిరీష తనపై చేస్తున్న ఆరోపణలు విమర్శలు తట్టుకోలేక మంత్రి అప్పలరాజు ఆమెను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టేందుకు పలాసలో గౌతు శిరీష కొత్తగా సొంత ఇంటి నిర్మాణానికి ప్రయత్నిస్తే దానికి కూడా మంత్రి అప్పలరాజు అనేక అడ్డంకులు సృష్టించారు. ఏది ఏమైనా ప్రశాంతంగా ఉండే పలాసలో ఈసారి ఎన్నిక ఉత్కంఠభరితంగా మారింది. సీదిరి అప్పలరాజు రాజకీయాలకు రాకముందు కార్డియాలజీ డాక్టర్గా మంచి పేరుండేది. ఆర్థికంగా ఇబ్బంది పడే రోగుల ఫీజు, మందుల విషయంలో సహాయం చేసేవారని గుర్తింపు ఉండేది. అలాంటి డాక్టర్ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత తనలోని మరో కోణం చూపిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవినీతి ఆరోపణలకు తోడు తన రాజకీయ ఎదుగుదలకు సహకరించిన దువ్వాడ శ్రీకాంత్, హేమబాబు చౌదరిలను పక్కన పెట్టడం కూడా ఈసారి ఎన్నికలో అప్పలరాజుకి నెగటివ్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో అప్పలరాజుకి టికెట్ దక్కేలా చేయడంలో దువ్వాడ శ్రీకాంత్, వివేకానంద విద్యాసంస్థ అధినేత మెట్టు కుమారస్వామి కీరోల్ పోషించారు. అయితే అప్పలరాజు మంత్రి అయిన తరువాత దువ్వాడ శ్రీకాంత్ ని పక్కన పెట్టేశారు. స్థానికంగా బలమైన అనుచర వర్గం ఉన్న దువ్వాడ శ్రీకాంత్ పలాసకు చంద్రబాబు వచ్చినప్పుడు అనుచర వర్గంతో పసుపు కండువా కప్పుకున్నారు. పార్టీ ఆవిర్భావం నుండి వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు షర్మిలమ్మతో కూడా కలిసి పనిచేసినటువంటి వ్యక్తులు. స్థానికంగా 2019 తర్వాత జరిగినటువంటి పరిణామాలు, పార్టీ ఇక్కడ నాయకుడు నాకు అగౌరవపరిచినటువంటి విధి విధానాలను బట్టి చాలా ఓపిక పడ్డాను. ఎప్పటికైనా సమస్య కొలికి వస్తుందని ఆశించాను. కానీ పొగపెట్టి నన్ను పంపించే ప్రయత్నం అప్పలరాజు చేశాడు. సో అతనితో ఎమడలేక ఈరోజు ఈ నిర్ణయం తీసుకుని రాజీనామా చేయడం జరిగింది. ఇక్కడ జరిగినటువంటి పరిణామాలు పలాస నియోజకవర్గ ప్రజలకు అందరికీ తెలుసు. అందరితో చర్చించాను. గౌరవం లేని దగ్గర మనం ఉండవలసిన అవసరం లేదని ఒక ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత అయినప్పటికీ వెయిట్ చేసే సర్దుబాటు చేసే ప్రయత్నం జరగకపోవడం వల్ల నేను ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేయడం జరిగిందని. దువ్వాడ శ్రీకాంత్ ఎఫెక్ట్తో అప్పలరాజుకి పలాసలో పెద్ద దెబ్బే పడుతుందంటున్నారు. ఎన్నికల ముందు వరకు అప్పలరాజు విజయావకాశాలపై పాజిటివ్ టాక్ వినిపించింది. అయితే దువ్వాడ శ్రీకాంత్, హేమబాబు చౌదరిలు టీడీపీలో జాయిన్ అయి గౌతు శిరీషకు మద్దతు ప్రచారం చేయడంతో ఇప్పుడు సొంత పార్టీ వారే మంత్రి గెలుపుపై పెదవి విరుస్తున్నారు. గత ఎన్నికల్లో అప్పలరాజు సుమారు 16,000 మెజార్టీతో గెలిచారు. 72.9% పోలింగ్ జరిగిన 2019 ఎన్నికల్లో జనసేన, బీజేపీ ఓట్ల చీలిక అప్పలరాజుకు ప్లస్ అయింది. అయితే ఈసారి కూటమి అభ్యర్థిగా గౌతు శిరీష తిరిగి పోటీ చేయటం కలిసి వస్తుందంటున్నారు. ఈసారి అక్కడ 76.42% పోలింగ్ నమోదైంది. సుమారు 3.07% అధికంగా ఓటర్లు తమ ఓటును వినియోగించుకున్నారు. అదంతా ప్రభుత్వ వ్యతిరేకతేనని, దానికి తోడు మంత్రి అప్పలరాజు వైఖరితో నియోజకవర్గ వాసులు విసిగిపోయి ఉన్నారని, ఈసారి తమ విజయం ఖాయమని టీడీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అదీకాక ఈసారి మంత్రి సీదిరి అప్పలరాజుకి అత్యంత సన్నిహితంగా ఉన్నవారే ఆయన్ని డబ్బుల పంపకంలో బోల్తా కొట్టించారనే ప్రచారం జరుగుతోంది. మంత్రి సీదిరి అప్పలరాజుకి అత్యంత నమ్మకంగా ఉన్న 4 ప్రధాన వ్యక్తులే ఆ డబ్బులు పంచకుండా నొక్కేశారని వైసీపీ నాయకులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి ఈసారి పలాస ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతోందో. For more videos like this, subscribe Big TV channel.